శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆ బాలుడి మాటలు ప్రశాంతవదనంతో ఆలకిస్తున్నటువంటి విష్ణుదత్తుడు ఆనంద వశంబుధుడై ఆ బాలుణ్ణి గాఢంగా కౌగిట గుచ్చాడు. ఆ పైన ఇలా అన్నాడు, మహాత్మా, అదంతే, అదే సత్యం, నేను కాదనను. కానీ నాదొక్కటే ప్రశ్న. నువ్వింత జీవన్ముక్తుడివి కదా, మరి నువ్వు కాస్త ఆచారవంతుడివై ఉంటే నీ సచ్చిదానందత్వానికి వచ్చిన నష్టమేమిటి? జీవన్ముక్తుడివై కూడా సదాచారవంతుడివై ధర్మాచరణపరుడివై ఉంటే నిన్ను చూసి కొందరు అల్పజ్ఞులు కూడా నీలాగా నడిచి బాగుపడతారు. ఇప్పుడు నువ్వు జీవన్ముక్తుడివని తెలిస్తే నిన్ను చూసి మంచివారు కూడా చెడిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు నువ్వు ఆచారవంతుడివై ఉంటే నీకొచ్చిన నష్టమేమిటి? బాబు, నీకు నేను చెప్పవలసింది లేదు. స్వాత్మారాముడివైన నీకు తెలియంది లేదు. కానీ మళ్ళీ ఈ పాడు కర్మతంత్రాల్లో పడిపోతే ఈ బంధాలు, ఈ సంఘాలు మళ్ళీ తగులుకుంటాయేమోనని నీ శంక. అవునయ్యా, ఒక్కటి అడుగుతాను, ఏమీ అనుకోకు. బంధం అంటే నీకంత భయం దేనికి? ఇంత భయపడేవాడివి, నీకు అభయమైన పరవస్తువు ఏం తెలిసినట్టు? రెండవది ఉంటే కదా నీకు భయం. అద్వితీయుణ్ణి అంటున్నావు కదా ఒక పక్కన. బాబు, నిన్ను కాదనడానికి ఈ ప్రశ్నలు వేయటం లేదు. నువ్వే ఆలోచించు. బంధము, సంఘము ఎలా కలుగుతాయి? అసలు దేహాభిమానమే బంధం, అభిమాన త్యాగమే ముక్తి. నేను చేస్తున్నాననే అభిమానాన్ని వదులుకోగలిగితే పామరుడికి సైతం చేసే పనిలో పాపపుణ్యాలు అంటావు కదా. ఇక నీకా వినలేదా? మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధస్య విషయాసంగీ ముక్తేర్విర్విషయం మనః అని. ఈ మనస్సు విషయాన్ని పట్టుకు వేలాడితే అది బంధాన్ని ఇస్తుంది. అలా కాకపోతే మోక్షాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. లోకంలో కూడా ఇది ఇంతే. చూడు, కొత్తగా కాపురానికి వెళ్ళిన ఆడపిల్ల పగలల్లా ఇంటి పనులు చేసుకుంటున్నా మనసంతా మొగుడి మీదే నిలిచి ఉండడం వల్ల అది ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని పొందుతూ ఉంటుంది. కనుక బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణం. ఆ మనసుని ఆధీనంలో ఉంటే ఇంకా బాహ్యంగా జరిగే పనుల వల్ల భయం ఎందుకు? మోక్షం అనేది ఎక్కడో బయట, అటు స్వర్గంలోనో ఇటు పాతాళంలోనో ఉందా ఏమిటి? లేదు కదా, అది నీలోనే ఉంది. మనోద్వారాన్న అహంకారాన్ని జయింపచేయడమే మోక్షం. అది ఎలాగో నువ్వు చేయనే చేశావు. ఇంకా భయపడడం కేవలం భ్రాంతి. బాబు, భయానికి తావే లేదు, రెండోదే లేదు. కనుక ఒకరిని ఏడిపించి ఏం లాభం? అందులోనూ వివేక భూమి అయిన ఈ శరీరాన్ని నీకిచ్చిన తల్లిదండ్రుల్ని ఏడిపించడం దేనికి? నలుగురి మధ్యలోనూ ఉండి వారంతా చెడిపోయేలాగా ఉండడం దేనికి? అందువల్ల ఓ మహాత్మా, కొన్నాళ్ళు ఈ లోకాన్ని అనుసరించి నీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టు. అటుపైన కావాలనుకుంటే లోకానికి దూరంగా వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టుండు. లేనిపోని భయం పెట్టుకొని అద్వైత స్థితిలో నుంచి చ్యుతి పొందకు. నిమీలిత నేత్రుడై ఆ మాటల్ని సవిమర్శగా నెమరి వేసుకున్న ఆ బాలుడు చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు విష్ణుదత్తుడు అతన్ని తీసుకుపోయి స్నానం చేయించి పతివ్రతామ తల్లి అయిన సుశీలమ్మ చేత అన్నం పెట్టించాడు. అంత బుద్ధిమంతుడై చెప్పినట్టు చేస్తున్న పుత్రుని చూసి ఆ తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు. ఇన్ని మంత్రాలకు తంత్రాలకు లొంగని ఈ జాడ్యాన్ని కేవలం సాన్నిధ్య ప్రభావం చేత లొంగదీసిన విష్ణుదత్తుడి యొక్క మహత్వాన్ని తలుచుకొని ఆశ్చర్యపోయారు. సుశీలమ్మ ఆశీర్వాద పురస్పరంగా పెట్టిన ఆహారం తినేటప్పటికీ ఆ బాలుడి మనస్సు మూలల్లో అంటుకొని ఉన్న భయరేణువులు పూర్తిగా తొలగిపోయాయి. భోజనం కాగానే అతడు వెళ్ళి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం చూసి సుశీల, విష్ణుదత్తులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆ తల్లిదండ్రులు అంతులేని ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ విష్ణుదత్తుడికి సుశీలమ్మకి నమస్కరించి సెలవు తీసుకుని పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయారు.
ఆ పిల్లవాడును తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు వారికి అనుకూలంగా వర్తించి తదనంతరం పరిభ్రజించాడు. మహేంద్ర, చూశావు కదా చరమ సిద్ధాంతం ఎంత సూక్ష్మంగా ఉంటుందో. అంత ఉచ్చస్థితికి వచ్చి ఆత్మానం సర్వభూతేషు సర్వభూతాని చాత్మని అన్న స్థితికి వచ్చినాక కూడా ఇంకా ఏదో రవ్వంత బయలేశం మిగిలిందా బాలుడికి. అతనంతటి వాడే ఒక పక్క నుంచి తాను అద్వితీయుడనని తెలుసుకుంటూనే మరో ప్రక్క మళ్ళీ బంధాల్లో పడిపోతానేమోనని భయపడ్డాడు. ఇక సామాన్య జనులు ప్రతిరోజు లోపలనున్న స్వాత్ముని సుషుప్తిలో చూస్తూనే అనుభవిస్తూనే నేనెవరో నాకు తెలియదంటూ, నేనే కర్తనంటూ, భోక్తనంటూ, నాకు ఆత్మజ్ఞానం కావాలంటూ అంగలారుస్తున్నారంటే అందులో వింతేముంది? ఇంతకు విషయం ఇంత సూక్ష్మమైంది కనుకనే, ఎంత ఉన్నత స్థితిలోనైనా తప్పుదారి పట్టే వీలుంది కనుకనే శాస్త్రాలు అంత బహుముఖంగా వెలిసి తత్వబోధ చెయ్యాల్సి వచ్చింది. విభిన్నాధికారాలు గల విభిన్న సాధకులకు మహేంద్ర ఈ విధంగా సాధకుల స్థాయిని బట్టి వారికి క్రమబోధ చేసేందుకు విభిన్న శాస్త్రాల రచన సనాతనంగానే ఉంది. ఇది నేను కొత్తగా తెచ్చింది కాదు. మరి ఇప్పుడు నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు బృహస్పతి. ఈ విధంగా అతి సువిస్తారంగా వివరించిన బృహస్పతి మాటలు విని దేవేంద్రుడు బాగా ఆలోచించి ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించి గురువుగారి పాదాలకు సాష్టాంగ వందనం చేసి, అయ్యా క్షమించండి, తొందరపడి మాట్లాడాను, మీరు చెప్పిందే సత్యం అని చెప్పి తన దోన తాను వెళ్ళిపోయాడు. కనుక కార్తవీర్య, నువ్వేమంటావు ఇప్పుడు అని దత్తస్వామి అర్జునుడి కళ్ళల్లోకి పరిహాసంగా చూశాడు. అప్పుడతడు స్వామికి నమస్కరించి, స్వామి, నీ దయ వల్ల శాస్త్రాలన్నీ ఒకే గమ్యాన్ని బోధిస్తాయని, వాటికి పరస్పర విరోధం ఉందనుకోవడం భ్రమ అని నాకిప్పుడు తెలిసింది. నాకిప్పుడు ఆ విషయంలో ఏ సందేహాలు లేవు. ఏ శాస్త్రాన్నైనా అవలంబించి కూలంకుషంగా ఆచరించిన వాడే కృతార్థుడవుతాడు. అలా కాక ఆ శాస్త్రంలో అలా ఉంది, ఈ శాస్త్రంలో ఇలా ఉంది అని పనికిమాలిన సందేహాలతో ఊగీసలాడేవాడికి కాలం వృధాగా చేయించిపోతుంది. స్వామి, నీ దయ వల్ల నాకు ఇది తెలిసింది. నీ అనుగ్రహం వల్ల మనసు ఇప్పుడు నిర్మలంగా ఉంది. నాకిప్పుడు ఆత్మజ్ఞానం మీద తప్ప మరో దాని మీద కోరిక లేదు. సర్వ వ్యవహారాల్లోనూ ఆసక్తి నశించి యావజ్జీవము బ్రహ్మనిష్టతో కాలం గడిపేలాగా నన్ను అనుశాసించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అప్పుడు స్వామి గంభీర స్వరంతో ఇలా పలుకసాగాడు. కార్తవీర్య, ఈ సప్తోదాహరణిని విని మరణం చేసినట్లయితే పరమ మూఢుడికైనా అవిద్య నశించి పోతుంది. అలాంటప్పుడు నీలాంటి విద్వాంసుడికి సందేహం తొలగడంలో ఆశ్చర్యమేముంది? మరి పూర్వం నువ్వు ధర్మార్థ కామాలు అడిగావు, అవే ఇచ్చాను. ఇప్పుడు మోక్షాన్ని అడుగుతున్నావు, ఇది ఇస్తాను. అన్నం అడిగిన వాడికి అన్నం పెట్టాలి, దాహం అడిగిన వాడికి నీళ్లు పోయాలి, రోగికి మందులు ఇయ్యాలి, ఎవడికి ఏది కావాలో అది ఇయ్యాలి. అంతేగాని వాడొకటి కావాలంటే నువ్వు వేరొకటి ఇస్తే అది వ్యర్థమే కదా. ఇప్పుడు అడుగుతున్నావు స్వస్వరూపం కావాలని. ఇదిగో చెబుతున్నాను విను. అర్జున, నిజానికి బద్ధుడని ముక్తుడని ఇద్దరు లేరు. ఆ విషయం చివరికి నీకే తెలుస్తుంది. అది అలా ఉంచు. కనిపించే ప్రపంచమంతా అశాశ్వతమని, అసత్యమని మన అనుభవంలోనే మనకి గోచరిస్తూ ఉంటుంది. కనిపిస్తున్నా కూడా ఇది స్వప్నంలాగా మిథ్యాభూతమేనని వేదానుగతమైన తర్కంతో మనం గ్రహించగలం. నువ్వు ఇది గ్రహించావు కనుకే భోగాభిలాష వదిలిపెట్టి శాశ్వత వస్తువేమిటో తెలుసుకోవాలని కోరుతున్నావు. అయితే ప్రవాహ రూపంగా కనిపిస్తున్న ప్రపంచం అంతా ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది? అవస్థాత్రయాన్ని విమర్శించి చూపే తర్కం చేత, శృతి ప్రమాణం చేత కూడా మూలభూతమై శాశ్వతమై సత్యమైన ఆత్మ పదార్థంలో నుంచే ఈ జగత్తంతా వచ్చిందని తెలుస్తోంది. అవును, ఉన్నది ఆత్మ పదార్థం ఒక్కటే. అదే అజ్ఞానావరణం వల్ల నానారూప జగత్తుగా కనిపిస్తుంది. మద అంధకారావరణం వల్ల తాడు పాములాగా కనిపించినట్లు ఆత్మ పదార్థమే జగత్తులాగా కనిపిస్తోంది. అలా భ్రాంతి వల్ల ఒక వస్తువు మరొక వస్తువులాగా కనిపిస్తున్నప్పుడు అసలు వస్తువు ఏదో తెలియాలంటే జాగ్రత్తగా వివేకపూర్వకంగా పరామర్శించి చూడాలి. అలా చూస్తే అది పాము కాదని తాడని తెలుస్తుంది. అలాగే
ఇక్కడ కూడా శృతి సహాయంతోనూ శృతి సమ్మతమైన తర్కం సహాయంతోనూ పరిశీలించి చూస్తే ఉన్నది అద్వితీయమైన సచ్చిదానందాత్మకమైన ఆత్మ పదార్థం ఒక్కటేనని, తక్కినదంతా భ్రాంతి వల్ల కనిపించే భాసం మాత్రమేనని తెలుస్తుంది. మరి శృతి తర్క సహాయంతో జగత్తత్వాన్ని పరిశీలించగలగాలంటే పరిశుద్ధమైన చిత్తం కావాలి. చిత్తశుద్ధి కావాలంటే నిత్య కర్మలు శ్రద్ధతో చేయాలి. అభిచారికాది నిషిద్ధ కర్మల జోలికి పోరాదు. చేసిన కర్మల ఫలాన్ని భక్తితో ఈశ్వరార్పణం చెయ్యాలి. ఈశ్వరుణ్ణి భజించాలి, సేవించాలి, ధ్యానించాలి. దేవునిలాగా గురువును ఆరాధించాలి. అలా చేస్తే క్రమంగా ఆ చిత్తం పరిశుద్ధమవుతుంది. చిత్తం పరిశుద్ధమైనప్పుడు అది ఈ జగత్తు అనిత్యమనియు అసత్యమని భ్రాంతి మాత్రమని సులభంగా గ్రహించగలుగుతుంది. దానివల్ల ఆ చిత్తానికి విరక్తి కలుగుతుంది. ఆ విరక్తికి గురువు అనుగ్రహం తోడై జగత్తత్వ విచారం సాగుతుంది. దానివల్ల జ్ఞానోదయమై ప్రపంచం అసత్యమని నిశ్చయమైపోతుంది. అప్పుడు సాధకుడు నిత్య వస్తు వివేకము, ఇహామంత్ర ఫలభోగ విరాగము, శమదిమాది షట్క సంపత్తి, ముముక్షత్వము అనే సాధన చతుష్టయాన్ని సాధించుకుంటాడు. అప్పుడు సద్గురువు తత్వమస్యాది మహావాక్యాలను అర్ధ విమర్శన పురస్సరంగా ఉపదేశించగా సాధకుడు శ్రవణ మనస నిధిధ్యాస ధారణాదులను అవలంబించి గురువు చేసిన ఉపదేశాన్ని మనసుకు బాగా పట్టించుకుంటాడు. అప్పుడు తత్ బ్రహ్మ పదార్థం త్వం నీవు అసి అయి ఉన్నావు. మీ ఇద్దరికీ భేదం లేదు అంటే మీరిద్దరని లేరు. అదే నువ్వు, నువ్వే అది అని అనుభవానికి వస్తుంది. అదే చరమస్థితి, అదే అద్వితీయానంద స్థితి, అదే మోక్షం. అర్జున, పరమ గుహ్యమైన వేదాంత సిద్ధాంతాన్ని నీకు బోధించాను. నీవు సూక్ష్మ బుద్ధివి కనుక నేను చేసిన ఉపదేశాన్ని అందుకోగలవు. నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావు అని అడిగావిందాక. ఇదిగో ఈ ఆత్మ పదార్థాన్ని నేను నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేది. ఆ ఆత్మతత్వాన్ని నీకు ఇప్పుడు బోధించాను. అర్జున, నువ్వు బహుకాలంగా అనేక సత్కర్మలను నాకు అర్పణంగా చేశావు. అందువల్లే నీకు నా యందు నిశ్చలమైన భక్తి కుదిరింది. దానివల్లే నీకు చిత్తశుద్ధి, వైరాగ్యోదయము, మోక్షాశక్తి కలిగినాయి. ఇప్పుడు నా వల్ల తత్వబోధ పొందావు. నీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే చెప్పు, ఈరుస్తాను. స్వామి, మహోపదేశాన్ని ఏకాగ్ర బుద్ధి అయి విన్న కార్తవీర్యుడు దాని అర్థాన్ని చక్కగా నెమరు వేసుకుని స్వామికి భక్తిపూర్వకంగా నమస్కరించి, స్వామి, తమ దయ వల్ల జ్ఞానం లభించింది. లోపల సందేహాలు ఏమీ లేనే లేవు. కానీ విన్నది గట్టిగా మనస్సులో నిలవటం లేదు. నిరంతరాయమైన ఆనందానుభవం కూడా రావడం లేదు. ఆనందం నా హృదయంలో స్థిరంగాను రూఢిగాను ఉండేలాగున అనుగ్రహించండి అన్నాడు. అది విని స్వామి చల్లని చూపులతో శిష్యుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు. కార్తవీర్య, ఆనందం అనుభవానికి రావాలంటే దుర్నిగ్రహమైన ఈ మనస్సును నిగ్రహించాలి. మనసే కదా మరి బంధ మోక్షాలకి కారణం. అయితే ఆ మనసును నిగ్రహించడం అంత తేలిక కాదు. వాయువును బంధించడం ఎంత కష్టమో అది అంత కష్టమని పెద్దలు అంటారు. నిజానికి ఈ మనసును నిగ్రహించడం కంటే వాయువును నిగ్రహించడమే తేలిక. కనుకనే యోగ సాధకుడు ప్రాణవాయువుని నిగ్రహించడం ద్వారా మనసుని నిగ్రహిస్తాడు. ఈ మనసు, ప్రాణము రెండు కాడెద్దుల వంటివి. కాడెద్దులలో ఒకటి పొగరుమోతై తనకు తోచినట్లు పోతూ ఉంటే రెండో దాన్ని కళ్ళెం వేసి గట్టిగా లాగితే మొదటిది కూడా సచ్చినట్లు దారికొస్తుంది. అలాగే మన ప్రాణాలు రెండిటిలోనూ ప్రాణాన్ని లొంగదీసుకోగలిగితే మనస్సు లొంగి తీరుతుంది. కొందరు సత్కర్మాచరణం ద్వారా చిత్తశుద్ధిని, తద్వారా ప్రాణజయాన్ని, తద్వారా మనో నిగ్రహాన్ని సాధిస్తారు. యోగ సాధకుడు మాత్రం ప్రాణాయామం ద్వారానే మనో నిగ్రహాన్ని సాధిస్తాడు. ఎలాగంటావా? విను. ప్రాణశక్తి యొక్క బాహ్య రూపమే ప్రాణవాయువు. దానిని గురూపదిష్టమైన ప్రత్యేక పద్ధతిలో ఎడమ ముక్కుతో లోపలికి పీల్చి బిగించి ఉంచి తర్వాత కుడి ముక్కుతో మెల్లగా విడిచిపెట్టడం, తర్వాత ఇలాగే కుడి ముక్కుతో పీల్చి
ఎడం ముక్కుతో వదిలిపెట్టడం అనే ఈ ప్రక్రియనే ప్రాణాయామ అంటారు. ఈ ప్రాణాయామ విధానాన్ని పట్టుదలతో బాగా అభ్యసిస్తే క్రమంగా శరీరంలో నాడులన్నీ నిర్మలమై దేహం పరిశుద్ధమవుతుంది. యోగ ప్రక్రియను నిరంతరాయంగా సాగించగల శక్తి వస్తుంది. ఈ ప్రాణాయామాన్ని సమంత్రకంగాను అమంత్రకంగాను చేయవచ్చు. ఇలా చేయగా ప్రాణవాయువుని జయిస్తాడు సాధకుడు. అప్పుడు మనోబలంతో ఇంద్రియాలను విషయాల నుంచి మరల్చి మనస్సులో లయింప చెయ్యాలి. దీన్నే ప్రత్యాహారం అంటారు. అప్పుడు మనస్సును ఆత్మయందు నిలపాలి. ఇదే ధారణ. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మెట్టు. మనస్సును మాటి మాటికి చెదిరిపోతూ ఉంటుంది. మాటి మాటికి దాన్ని ప్రయత్నపూర్వకంగా తెచ్చి ఆత్మయందు నిలపవలసి ఉంటుంది. చాలా దృఢతరమైన అభ్యాసం చేస్తే గాని ఇది స్వాధీనంలోకి రాదు. దీనికే ధ్యానమని పేరు. ప్రాణాయామం వల్ల మనసును సుస్థిరం చేసుకుని ఆ మీదట ఆ సుస్థిరమైన మనసుతో గురూపదిష్టాలైన శాస్త్రాలను మహావాక్యాలను జాగ్రత్తగా అర్థ విరోధం లేకుండా సమన్వయం చేసుకుంటూ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర